ఇప్పుడు చీటీల వాళ్ళు ఎగ్గొట్టేసారని రచ్చరచ్చ జరుగుతది. అన్ని కోట్లు ఎగ్గొట్టారు, ఇన్ని కోట్లు ఎగ్గొట్టారు అంటారు. కానీ దాంట్లో ఒక 30% నిజం ఉంటది. 70% అబద్ధం ఉంటది. ఎట్లాగంటే ఒక వ్యక్తి 20 మందితో ఒక చీటీ ఏసాడు. తలా రూ. 10,00,000 అనుకున్నాడు. ఇందులో తలా నెలకింతింతని 50,000 ఎంతో కట్టించుకున్నాడు నడిచింది. ఇందులో ఒకళ్ళో ఇద్దరో అనారోగ్య కారణాల వల్లో, మనిషి చనిపోవడం వల్లో, లేకపోతే డబ్బులు కట్టలేని ఆర్థిక పరిస్థితి రావడం వల్లో కట్టలేకపోయారు. వీళ్ళు కట్టలేకపోవడం వల్ల ఇక్కడ మొత్తం మిగతాది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సైకిల్ చైన్‌లో ఒక చోట లింక్ తెగిందంటే గిలగిల్లాడ. చీటీలదైనా అంతే. అది ఇంకో చోట ఏదో మేనేజ్ చేసుకుంటారు. కానీ తేడా వచ్చినప్పుడు ఆ దెబ్బ మొత్తానికి పడుతుందనమాట. అదే పరిస్థితి సాధారణంగా ఇప్పుడు అరబ్ కంట్రీస్‌కి గూడా ఉంది. ఇప్పటిదాకా టూరిజంకి ప్రాబ్లమ్ లేదు, స్పోర్ట్స్‌కి ప్రాబ్లమ్ లేదు, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాబ్లమ్ లేదు, ఎంజాయ్‌మెంట్‌కి ప్రాబ్లమ్ లేదు, నాణ్యత ఉంది. అట్లాగే అక్కడ పన్నుల ఇబ్బంది లేదు అనేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యాపారాల్లోకి పెట్టుబడులు విపరీతంగా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు బతుకుతామో తెలీదు, బతుకుంటామో లేదో తెలీదు, మన ఆస్తి బాగుంటదో లేదో తెలీదు, ధ్వంసమైతే పరిహారం ఏంటో తెలీదు, అలాగే ఎవడు దాడి చేస్తాడో తెలీదు. ఇరాన్ దాడైతే ఖాయంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చా స చేతుల్లో డబ్బులు పెట్టుకొని చావడానికి ఎవడన్నా రెడీ అవుతాడా? యూరప్ దేశాల వాళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయల డబ్బులతో వచ్చేసి దుబాయ్‌లో సెటిల్ అవుదాం, బతుకుదామని డిసైడ్ అవుతున్న వేళ, ఈ కొట్టిన దెబ్బ, కొడుతున్న దెబ్బ, ఇరాన్ కొడుతున్న దెబ్బ అమెరికా ఆర్థిక వ్యవస్థకేం గాలేదు, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకేం గాలేదు. వాళ్ళ ఈ డక్కా ముక్కీలు తిన్నోళ్ళు. గల్ఫ్ దేశాలకు మాత్రం సంక్షోభం వస్తుంది.